హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ధర్ని శ్రీనివాసు ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైన కారణం వచ్చేసి మనము హర్షిత్ ఇన్స్టిట్యూట్లో 12 ఎకానమీ పేపర్లను ఆన్లైన్లో మీకు చేస్తున్నాను. ఈ 12 పేపర్లను మేము చేయడానికి ప్రధాన కారణం వచ్చేసి గ్రూప్ 2 చదివే విద్యార్థులకు ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుందని మా యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈ 12 క్వశ్చన్ పేపర్లను ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్ పేపర్లు మొత్తాన్ని వాళ్ళు పరిశీలిస్తారో వాళ్ళకి తప్పకుండా సెలక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, దాదాపు 10 సంవత్సరాల పేపర్లను పరిశీలించి పిల్లల యొక్క నాడీని అర్థం చేసుకొని ప్రతి అంశాన్ని కూడా జోడిస్తూ ఈ క్వశ్చన్ పేపర్లు మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కొంత వాల్యూ ఉంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క వాల్యుబుల్ ఐటమ్ని జోడించి ఆడ ఆప్షన్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. సో ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సెలక్షన్ ప్రాసెస్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే 100% కష్టపడి ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా రూపకల్పన చేశా. ఎట్లాగైనా కానీ ఈ క్వశ్చన్ పేపర్లని మీరు కానీ తీసుకొని కానీ చూస్తే విజయానికి చాలా దగ్గరగా ఉండేదానికి అవకాశం ఉంటుందని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. జాగ్రత్తగా పరిశీలించండి. కాబట్టి ప్రతి క్వశ్చన్ వాల్యుబుల్ క్వశ్చన్ అమ్మా. బంగారం కంటే వజ్రం కంటే వాల్యుబుల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మనకు ఇది క్విక్ రివిజన్గా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రిపరేషన్ అంతా కూడా ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో ఉందో కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కొంత దిశానిర్దేశాన్ని తెలియజేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ పరిశీలించండి. మరొక విన్నపం మీ అందరికీ, ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఇప్పుడు కానీ రేపు ఎగ్జామినేషన్లో కానీ దాదాపు జాగ్రత్తగా 1 నిమిషమైనా దాని మీద మనం స్పెండ్ చేయాలి. దాన్ని క్షుణ్ణంగా చదివితే మన ప్రిపరేషన్లో మనం చదివి ఉంటాం కాబట్టి ఆ ఆప్షన్ అనేది మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంది. క్వశ్చన్ చదవకుండా మాత్రం ఆప్షన్స్ చూడబాకండి. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్స్ కూడా దాగి ఉన్నాయనే విషయాన్ని మీకు ఒకసారి తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు చేసినటువంటి ఆ ప్రిపరేషన్ని ఈ రెండు కూడా కలిస్తే మీరు దాదాపు విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారనేది నా యొక్క బలమైనటువంటి ఆకాంక్షని చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోండి. మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాం. 12 పేపర్లని మీరు ప్రతి పేపర్ని మ్యాక్సిమం అన్నీ కూడా పరిశీలించేదానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. లిస్ట్ 1 లిస్ట్ 2లో ఇచ్చున్నాం. ఈ మధ్యకాలంలో మ్యాచింగ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. మ్యాచింగ్స్ కానీ స్టేట్మెంట్స్ కానీ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి అసెర్షన్స్ కానీ ఇలాంటి బిట్లు అడుగుతున్నాడు వాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేశాను నేను. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని పరిశీలించండి. గ్రేట్ డివైడ్ ఇయర్, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్, సెట్టింగ్ అప్ ప్లానింగ్ కమిషన్, నేషనలైజేషన్ ఆఫ్ 14 కమర్షియల్ బ్యాంక్స్. తెలుగులో మనం పరిశీలిస్తే గ్రేట్ డివైడ్ సంవత్సరం, పారిశ్రామిక విధాన తీర్మానం, ప్రణాళికా సంఘం, 14 వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ. ఇక్కడ మనకు జాబితా 2లో చూస్తే ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1921, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1956. మినిమం 1 నిమిషమైనా ఆ బిట్టును జాగ్రత్తగా పరిశీలించండి. మీరు చేయాల్సిన పని అదే. దాదాపు ఇవన్నీ కూడా చదివి ఉన్నారు మీరు, కానీ ఒకసారి రివిజన్ చేసుకుంటే మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూస్తేమా గ్రేట్ డివైడింగ్ ఇయర్ వచ్చేసి మనకు జనాభాకు సంబంధించినటువంటి అంశం. అది పారిశ్రామిక తీర్మానం వచ్చేసి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక కంటెంట్. అది ప్రణాళికా సంఘం వచ్చి ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశం. అండ్ వాణిజ్య బ్యాంకులు వచ్చి బ్యాంకులకు సంబంధించినటువంటి కంటెంట్. కాబట్టి 4 అంశాల మీద ఒక క్వశ్చన్ తయారు చేయడం జరిగింది. సరే, ఇక్కడ మనం చూస్తే గ్రేట్ డివైడ్ సంవత్సరం ఎప్పుడు, పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు, ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పాటైంది, 14 వాణిజ్య బ్యాంకులు ఎప్పుడు జాతీయం చేశారు. ఇది మనకున్నటువంటి కంటెంట్. జనరల్గా మనం చూడండి, భారతదేశంలో జనాభాని 4 దశలుగా వర్గీకరిస్తారు.
1901 నుంచి 1921, 1921 నుంచి 1951, 1951 నుంచి 1981, 1981 నుంచి 2011. ఇలా 4 దశలుగా వర్గీకరిస్తారు అక్కడ. ఈ 4 దశలుగా వర్గీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా ఏ విధంగా పెరగతా వచ్చింది, ఎక్కడ స్టాగ్నెంట్ అయింది, ఏ విధంగా తగ్గింది అనే ఇండికేషన్ చూపించేదానికి ఈ 4 దశలుగా వర్గీకరిస్తారు. భారతదేశంలో జనాభా 1921 నుంచి పెరగడం ప్రారంభించింది. అవునా, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అందుకే 1921 సంవత్సరాన్ని గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటారు. మనకు ఆన్సర్ వచ్చేసింది. ఆల్రెడీ ఆన్సర్ దాంట్లో మనకుంది. అదేవిధంగా మనం చూస్తే పారిశ్రామిక తీర్మాన విధానాలు. పారిశ్రామిక తీర్మాన విధానాలంటే ఏమని చెప్పుకోవాలి మనం? ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి లక్షణం. పరిశ్రమలు అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఒక విధాన తీర్మానాలను అమలు చేసుకోవాలి. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948లో మొదటి పారిశ్రామిక తీర్మాన విధానాన్ని, 1956లో రెండవ పారిశ్రామిక తీర్మాన విధానాన్ని, ఆ తర్వాత 1970లో ఏర్పాటు చేసినటువంటి రివిజన్ కమిటీ, 1975లో ఏర్పాటు చేసినటువంటి మరొక రివిజన్ కమిటీ, 1977లో వచ్చినటువంటి పారిశ్రామిక తీర్మాన విధానం, అదేవిధంగా 1980లో వచ్చిన పారిశ్రామిక తీర్మానం, 1985లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం, 1990లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానం, 1991, ఓకే, 2011 మరియు 2021లో వచ్చిన పారిశ్రామిక తీర్మాన విధానాలు. ఇవన్నీ జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కండి. మరొక్కసారి చెప్తున్నా మీకు, ఈ పారిశ్రామిక తీర్మానాలన్నీ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, జాగ్రత్త. అది రిలేటెడ్గా, ప్రతిదానికి రిలేటెడ్గా, ఓకే. ఎందుకంటే ఈ మొత్తం పారిశ్రామిక తీర్మాన విధానాలు సంవత్సరాలు కానీ, ఈ పారిశ్రామిక తీర్మాన విధానాల్లో పరిశ్రమల సంఖ్య కానీ, ఆధునిక పారిశ్రామిక తీర్మానం అనేది ఎలా వచ్చింది, 1991 పారిశ్రామిక తీర్మాన విధానానికి ఎల్పిజి ఏ విధంగా పెట్టారు, ఈ అంశాలన్నీ కూడా వీటిల్లో దాగి ఉన్నాయి. జాగ్రత్త, వీటిని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు 1956లో రెండవ పారిశ్రామిక తీర్మానం ఉంది. సో 4. అదేవిధంగా ప్రణాళికా సంఘాన్ని ఇప్పుడు ఏర్పాటు చేశారు అని చూస్తే, భారతదేశ అభివృద్ధి కోసము 1950 మార్చి 15వ తారీఖున ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశాను. ఈ దేశంలో అభివృద్ధిని పెంచే ఉద్దేశంతో అన్ని రంగాల అభివృద్ధిని సాధించాలని 1950 మార్చి 15న ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికా సంఘం జనవరి 1, 2015 వరకు పనిచేసింది. 2015లో దీన్ని నీతి ఆయోగ్గా మార్చారు. నీతి ఆయోగ్, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పడినది. ప్రజెంట్ భారతదేశంలో డెవలప్మెంట్ కోసము పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఏంటంటే నీతి ఆయోగ్. సో ఇక్కడ బిట్లో మనకు ఓకే, ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా బ్యాంకుల జాతీయకరణ. ఈ బ్యాంకులు ఎందుకు జాతీయం చేయాలని ఆలోచన కలిగింది అని అంటే, ప్రైవేటు రంగంలో అనేక రకాల బ్యాంకులు ఏర్పడ్డాయి. ఈ బ్యాంకులు వ్యవసాయ రంగానికి, ప్రాధాన్యత రంగానికి అంత పెద్దగా రుణాలు ఇచ్చేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడు 1969కు ముందు. సో ఒక్కసారిగా భారత ప్రభుత్వం ఆలోచనలు పడ్డది, ఎలాగైనా కానీ ఈ వ్యవసాయ రంగాన్ని, ప్రాధాన్యతల రంగాల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కోసము ఓకే, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఆ ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకుల మొత్తాన్ని కూడా జాతీయం చేయాలని ఆలోచన కలిగింది. దానిలో భాగంగా ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు 1969లో 1969 జూలై 19వ తారీఖున 14 బ్యాంకులను జాతీయం చేసింది. ఆ తర్వాత ఈమెనే 1980 ఏప్రిల్ 15వ తారీఖున మరో 6 బ్యాంకులను జాతీయం చేసింది. సో జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య 20. బాగా గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అలా కూడా రావచ్చు మామూలుగా. జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య డాష్ అంటాడు వాడు, 20. ఓకే, 1969లో ఎన్ని బ్యాంకులు జాతీయం చేశానో 14 బ్యాంకులు, 1980లో ఎన్ని చేశానో 6 బ్యాంకులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని కరెంట్ రిలవెంటెడ్
ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎన్ని? 11 ఉన్నాయి. అది ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య కానీ అయితే 12. కాబట్టి కొన్ని బ్యాంకులు మెర్జ్ అయినాయి. కాబట్టి ఆ మెర్జ్ అయినటువంటి బ్యాంకులు ఏందో ఒకసారి తెలుసుకోండి. ప్రజెంట్ ఏమేం బ్యాంకులు ఉండో పేర్లు కూడా తెలుసుకోండి. కాబట్టి ఈ విధంగా పూర్తి సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకొని ఈ తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకునే దానికి ఇది చాలా చాలా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ కావద్దు, జాగ్రత్త. మన విజేత కావాలంటే ఇది ఒక మంచి చక్కని ఆయుధం. ఇది ఈ ఆయుధాన్ని ఎవరైతే ధరిస్తారో ఖచ్చితంగా వాళ్ళు విజేత లేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి వెళ్ళిపోతున్నాం. రైట్. సూపర్ రైస్ వాజ్ డెవలప్డ్ బై హూమ్? సూపర్ రైస్ అభివృద్ధి చేసింది ఎవరు? చూడమ్మా, సూపర్ రైస్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఇప్పటి వరకు మనకు తెలియనటువంటి అంశం అన్నమాట. ఇది మనకు దాదాపు అనేక రకాల రైసులు తెలుసు. మనకు ఒక బాస్మతి రైస్ తెలుసు, అదేవిధంగా IR3, IR8, IR64 ఇన్ని రకాల పేర్లు విన్నాం మనం. కానీ ఇటీవల కాలంలో ఒక వరి వంగడాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ వరి వంగడం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇది దిగుబడిని ఎక్కువగా పెంచుతుంది మరియు వ్యాధి నిరోధక మూలకాలను అందిస్తుంది. అంటే ఎటువంటి వ్యాధులు రాకుండా, మనుషులకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఆ యొక్క వరి వంగడము మానవ శరీరాన్ని కాపాడుతుంది. అదేవిధంగా ఈ దానికి సంబంధించినటువంటి చీడపీడలు అంట, మన పంటలకు వచ్చే కొన్ని రకాల తెగుళ్ళు అంట, మనం ఈ తెగుళ్ళను దాదాపు తక్కువగా ఉండే విధంగా ఇది పంట పండేదానికి అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వరి వంగడాలు 120 నుంచి 130 రోజులు పండుతున్నాయి. కానీ ఈ సూపర్ రైస్ అనేది 101 రోజుల్లోనే దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి రైస్ని అభివృద్ధి చేసింది ఎవరు అని చూస్తే ఈ సూపర్ రైస్ని అభివృద్ధి చేసింది ఓకేనా ఎవరమ్మంటే GS కుష్. బాగా గుర్తుపెట్టుకోండి. పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఆల్రెడీ మనకు ఆప్షన్ 1లో MS స్వామినాథన్ ఉన్నాడు, ఆప్షన్ 2లో GS కుష్ ఉన్నారు, ఆప్షన్ 3లో ఓకేనా NE బోర్లాగ్ ఉన్నాడు, అదేవిధంగా ఆప్షన్ 4లో PK గుప్తా ఉన్నారు. వీళ్ళలో మనకు MS స్వామినాథన్ తెలుసు, హరిత విప్లవ పితామహుడు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్. ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడు నార్మన్ E బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు. అదేవిధంగా సూపర్ రైస్ పితామహుడు ఎవరంటే ఈయన పేరు చెప్పాలి మనం. ఏది? GS కుష్. భారతదేశంలో సూపర్ రైస్ ఏందా? సూపర్ రైస్ వంగడం ఏంటంటే IR36ని సూపర్ రైస్గా చెప్తారు. దీన్ని IR8 నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ IR8 మన హరిత విప్లవ కాలంలో అభివృద్ధి చేసిన వరి వంగడము. ఈ వంగడము నుంచి ఒక సరికొత్త వంగడాన్ని తయారు చేశారు. ఆ సరికొత్త వంగడమే IR36 ప్రజెంట్ 101 రోజుల్లో పండుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసమ్మా, ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 2 ఇది రైట్ ఆన్సర్. సూపర్ రైస్ను అభివృద్ధి చేసిన ఎవరంటే GS కుష్ అని గుర్తుపెట్టుకోండి. ఇతను ఏ రాష్ట్రం అంటే పంజాబ్ రాష్ట్రము. ఓకే, నెక్స్ట్ మనం మూడో బిట్లోకి వెళ్ళిపోతున్నాం. జాగ్రత్తగా పరిశీలించండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సారు, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక గొప్ప ఆఫర్ జరుగుతుంది. ఏందా ముఖ్యమైనటువంటి ఆఫర్ అంటే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా ఆయా లెక్చరర్స్ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అది ఆల్రెడీ హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పేపర్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్లు అయిపోయినాయి. అదేవిధంగా ఎకానమీ కూడా అయిపోయింది. ఎకానమీకి సంబంధించి 12 పేపర్లను మేము కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇది. అంటే దాదాపు 900 క్వశ్చన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క పేపర్లో 75 క్వశ్చన్లు మేము స్వయంగా కూర్చొని హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రాత్రులు గడిపి ఈ క్వశ్చన్లన్నింటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దాదాపు నాకున్న మొత్తం ఎక్స్పీరియన్స్ నా దగ్గర దాదాపు నియర్లీ 2-3 లక్షల మంది విద్యార్థులు
ఈ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్ పేపర్ని ఎలా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి అనే ఉద్దేశం కోసం ఈరోజు చేపడుతున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకొని దానివల్ల లబ్ధి చేకూరుతుందనేది మా ప్రధానమైనటువంటి ఆకాంక్షను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటమ్మా, 12 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్లు ఉంటాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ స్వయంగా నేనే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని డిజైన్ చేసి విద్యార్థుల యొక్క నాడిని ఆధారం చేసుకొని దాదాపు 10 సంవత్సరాల పేపర్లలో వచ్చిన క్వశ్చన్ల యొక్క ఆ మార్పుని ఆధారం చేసుకొని ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమం మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి కార్యక్రమం. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో విజేతలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. హరిశ్రీత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ వీడియోని చూడండి, చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అవసరమైతే బాగుందనుకుంటే ఒక 10 మందికి వీడియోని షేర్ చేయండి. అన్ని అంశాలు పరిశీలించి బాగుందంటేనే షేర్ చేయండి. సో ఈ విధమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమానికి వాళ్ళు డిజైన్ చేసినటువంటి అంశం చూస్తేమా ₹999 యాక్చువల్గా అయితే, కానీ ఫెస్టివల్ ఆఫర్ కింద దీన్ని ₹299 ఇస్తున్నారు. సో ఈ పండగ సందర్భంగా వచ్చినటువంటి ఒక చిరు కానుక అనుకోండి, పండుగ కానుకిది. నెక్స్ట్ రాబోయే పండుగలు మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని ఒక చిరు కానుకను హరిశ్రీత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకోసం దాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఒకసారి ఆ పేపర్ మీరు వినండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. మరి ఎక్కడా లేనటువంటి ఎక్స్ప్లెనేషన్, ప్రతి అంశాన్ని 4 ఆప్షన్స్ని ఎక్స్క్లూజివ్గా ప్రతి ఆప్షన్ని వివరిస్తూ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి గ్రూప్ 2 రాస్తున్నటువంటి మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని మీరు మాత్రం జారవిడుచుకోకండి. మరలా రాదు, అవకాశం మరలా రాదు, టైం మరలా రాదు. ఇది మంచి ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, మూడో బిట్ ఒకసారి చూస్తే, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? బాగా గుర్తుపెట్టుకున్నాం. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్? ఓకే, ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆప్షన్ ఏ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. క్వశ్చన్ బాగా పరిశీలించండి, క్వశ్చన్ బాగా పరిశీలించాలి మీరు. ఓకేనా? ఆప్షన్ బి, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు. ఆప్షన్ 3, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. ఒకసారి మనము గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఎలా ఏర్పడిందో ఒకసారి చెప్తా చూడండి. దీని గతంలో జాతీయ అభివృద్ధి మండలి అని పిలిచేవాళ్ళు. జాతీయ అభివృద్ధి మండలి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇది 1952 ఆగస్టు 6వ తారీఖున ఏర్పడిందమ్మా. 1952 6th ఆగస్ట్. 1952 ఆగస్టు 6వ తారీఖున ఎన్డీసీని ఏర్పాటు చేశారు, జాతీయ అభివృద్ధి మండలి. ఈ జాతీయ అభివృద్ధి మండలిని నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏంగా మార్చారంటే గవర్నింగ్ కౌన్సిల్గా మార్చారు. నీతి ఆయోగ్ యొక్క గవర్నింగ్ కౌన్సిల్. ఒకప్పుడు నీతి ఆయోగ్ ఓకేనా 2015లో ఏర్పడింది అనుకున్నా. ఓకే రైట్.
నీతి ఆయోగ్ ముందు ఏముంది? మనకు ప్రణాళికా సంఘం ఉంది. ప్రణాళికలను తయారు చేసే సంస్థ ప్రణాళికా సంఘం అయితే, ఈ ప్రణాళికలను ఆమోదించే సంస్థ జాతీయ అభివృద్ధి మండలి. ఆమోదించేది, ఇంప్లిమెంట్ చేసే ఒక బాడీ అన్నమాట ఇది. అదేవిధంగా ప్రజెంట్ ఈ దేశంలో డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేది, డెవలప్మెంట్ తయారు చేసేది నీతి ఆయోగ్ అయితే, డెవలప్మెంట్ని ఇంప్లిమెంట్ చేసేది గవర్నింగ్ కౌన్సిల్ అంటాం మనం. సో ఈ గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేది మనకు ఓకేనా ఇక్కడ ఆన్సర్ కావాలి. ఆప్షన్ ఏ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల, మరొకసారి. ఆప్షన్ బి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల. ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ల అని చూస్తే మనకు చూడమ్మా ఓకేనా, జాతీయ అభివృద్ధి మండలిలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వాళ్ళే దీంట్లో ఉన్నారమ్మా. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు. కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు అంటే గతంలో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వారే ఇక్కడ కూడా సభ్యులుగా ఉన్నారు. సో ఇక్కడ ఆన్సర్ ఏది మనకు? ఏ అండ్ సి. ఓకేనా, ఎస్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీ అందరూ కూడా మామూలుగా ఆల్రెడీ అది తెలిసి ఉంటుంది, ఇది తెలిసిన బిట్ ఇది, కాబట్టి అందరు కూడా పెట్టుంటారు నాకు తెలిసి. ఓకేనా, దాని యొక్క వివరణ కూడా ఈ విధంగా చెప్పుకునే దానికి అవకాశం ఉందా? ఓకే రైట్, మనం నెక్స్ట్ బిట్లో పోతున్నాం, జాగ్రత్త చూసుకోండి. 4వ బిట్ అమ్మా. 4th వన్ బిట్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ that there is no need for the implementation of plans in India due to the lifting of restrictions on capital flows, the context of the current liberalized economic policy. చూడమ్మా, the context of the current liberalized economic policy. తెలుగులో చూడండి ఒకసారి. ప్రస్తుత సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ఇండియాలో ప్రణాళికల అమలు యొక్క ఆవశ్యకత లేదని ఈ క్రింది వానిలో ఎవరు అభిప్రాయపడ్డారు? అంటే దాని అర్థం ఏంది? అక్కడ మామూలుగా సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో, సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేసినటువంటి ఆ సందర్భంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తేశారు. మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తేయడం అంటే ఇతర దేశాల నుంచి మనము స్వేచ్ఛగా మూలధనాన్ని మన దేశానికి తీసుకురావడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. అంటే దాన్ని మనం లిబరలైజేషన్ అంటాము, ప్రైవేటైజేషన్ అంటాము, గ్లోబలైజేషన్ అంటాము. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఐ మీన్ ఎల్పిజి అని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి మూలధన ప్రవాహాలపై ఎటువంటి ఆంక్షలు లేవు. కాబట్టి మూలధన ప్రవాహాలపై ఎటువంటి ఆంక్షలు లేవు కాబట్టి అసలు భారతదేశానికి ప్రణాళికలు అవసరమా? కాబట్టి ఈ దేశానికి ప్రణాళికల యొక్క ఆవశ్యకత అవసరం లేదని ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు. ఆ వ్యక్తి ఎవరో చూద్దాం. ఆప్షన్ 1 నరేంద్ర మోడీ, ఆప్షన్ 2 రఘురామ్ రాజన్, ఆప్షన్ 3 అరవింద్ పనగరియా, ఆప్షన్ 4 ప్రభాత్ పట్నాయక్. ఓకేనా, నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు, అదేవిధంగా రఘురామ రాజన్ మాజీ ఆర్బీఐ గవర్నర్, అరవింద్ పనగరియా నీతి ఆయోగ్కి డిప్యూటీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఓకేనా, అదేవిధంగా ప్రభాత్ పట్నాయక్ ఆర్థిక శాఖలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నలుగురిలో ఎవరు అభిప్రాయపడ్డారంటే ప్రణాళికల యొక్క ఆవశ్యకత అవసరం లేదని. ఓకే, ప్రభాత్ పట్నాయక్ అభిప్రాయపడిను. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి భారతదేశంలో మూలధన ప్రవాహాలపై ఆంక్షలు ఎత్తివేసిన కారణంగా ప్రణాళికల ఆవశ్యకత లేదు, అవసరం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అమ్మా. రైట్, హూ అపాయింట్స్ ద CEO ఆఫ్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ CEOను ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే ఎవరు నియమిస్తారు? ఆప్షన్ 1 ప్రధానమంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్, ఆప్షన్ 2 నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఆప్షన్ 3 ప్రెసిడెంట్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి, ప్రైమ్ మినిస్టర్ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి. చూడండి అక్కడే చూడమ్మా, ఫస్ట్ ఆప్షన్ వచ్చాము ప్రధానమంత్రి అన్నాడు,
ఫస్ట్ ఆప్షన్ వచ్చేమో ప్రధానమంత్రి, రెండో ఆప్షన్ వచ్చేసి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అన్నాడు, మూడో ఆప్షన్ వచ్చేసి ఏమన్నాడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడా? నెక్స్ట్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి. అవునా? ఎటువంటి సలహాలు లేకుండా ప్రధానమంత్రి స్వయంగా నీతి ఆయోగ్ సీఈఓని ఏర్పాటు చేస్తాడు. అవునా? రాష్ట్రపతి అయితే కాదు. అదేవిధంగా నీతి ఆయోగ్ ఒక వైస్ చైర్మన్ అయితే కాదు. అదేవిధంగా వైస్ చైర్మన్ సలహా మేరకు ప్రధానమంత్రి కాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రినే ఈ నీతి ఆయోగ్ సీఈఓని ఏర్పాటు చేస్తారు. ఎవరి సలహాలు కాకుండా అతనికి నచ్చినటువంటి వ్యక్తిని అంటే నచ్చిన వ్యక్తి అంటే ఆయన అన్ని రంగాల్లో నిష్ణాతులైనటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైమ్ మినిస్టరు ఏర్పాటు చేస్తాడు. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మనం వేరే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. వాట్ ఒపీనియన్ డస్ ద సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఇంక్లూడ్ ద డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్? ద సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, వాట్ ఒపీనియన్ డస్ ద సెంట్రల్ గవర్నమెంట్ నాట్ ఇంక్లూడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్? ఎందుకంటే క్వశ్చన్ 2-3 సార్లు ఎందుకు చదువుతున్నానంటే ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఆ భాషను మనం అర్థం చేసుకోవాలి. అది మెయిన్. అభివృద్ధి వ్యయములో కేంద్ర ప్రభుత్వం ఏ ఎంపికను చేర్చదు అంటే ఇక్కడ 2 రకాల వ్యయాలు ఉంటాయి. ఒకటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. అభివృద్ధి వ్యయము, అభివృద్ధేతర వ్యయము 2 వేలమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి ఖర్చు అంటాం లేదా అభివృద్ధి వ్యయము, రెండు అభివృద్ధేతర వ్యయము. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ అయితే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్, నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. బాగా పరిశీలించండి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టుల మీద, మౌలిక వసతుల మీద, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాల మీద చేసే ఖర్చు అంతా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సంక్షేమ పథకాలు కానీ, రక్షణ మీద కానీ ఇలాంటివంతా కూడా నాన్ డెవలప్మెంట్. అంటే ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ రక్షణ కానీ ఇవన్నీ కాదు మామూలుగా. అవి కేవలం ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సును పెంచుతాయి, లేదా ప్రజల యొక్క రక్షణకు అవి మెయిన్ ఎట్లుంటాయి మామూలుగా ప్రొటెక్షన్ ఇస్తాయి. డెవలప్మెంట్ అంటే ఏంది? ఆ దేశంలో రోడ్లు బాగుండాలి, ఆ దేశంలో ఫ్యాక్టరీలు ఉండాలి, ఆ దేశంలో విద్యాలయాలు ఉండాలి. ఇటువంటి డెవలప్మెంట్ అంటాం మనం. అంటే ఎక్స్పెండిచర్ మనకు 2 రకాలుగా ఉంటుంది. అభివృద్ధి మీద చేసే ఖర్చు, సంక్షేమం మీద చేసే ఖర్చు. ప్రొటెక్షన్ మరియు సంక్షేమం మీద చేసే ఖర్చు అంటాము. సరే, ఇక్కడ మనం జనరల్గా చూస్తేమా ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, ఆప్షన్ 2 ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్, సామాజిక మరియు సమాజ సేవలపై ఖర్చు. అదేవిధంగా థర్డ్ 1 ఎక్స్పెండిచర్ ఆన్ ఎకనామిక్ సర్వీసెస్, ఆర్థిక సేవలపై ఖర్చు. అదేవిధంగా ఫోర్త్ 1 డిఫెన్స్ ఎక్స్పెండిచర్, రక్షణ వ్యయము. ఇప్పుడు చూడండి, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు దేనికి ఇస్తారు? ఆ రాష్ట్రాలు ఏదో ఒక ప్రాతిపదికన అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కోసం ఆడ కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అదేవిధంగా సమాజ సేవలపై ఖర్చు. సమాజాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక పరమైన సేవలు చేయాలి. సామాజిక పరమైన సేవలు అంటే ఏంది? ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాలి, అదేవిధంగా విద్యా సౌకర్యాల మీద ఖర్చు పెట్టాలి, మానవ వనరుల మీద ఖర్చు పెట్టాలి. ఇలాంటి ఖర్చునంతా కూడా మనకు ఏమంటాం? సామాజికమైనటువంటి ఖర్చుగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక సేవలపై ఖర్చు. ఆర్థిక సేవలు అంటే ఎకనామిక్ సర్వీసెస్. ఒక దేశం అభివృద్ధి చెందడానికి చేసే సేవలన్నీ ఆర్థిక సేవలు అంటాం మనం. కాబట్టి ఈ 3 కూడా ఎటువంటివి అని అంటే మనకు దేనికి సంబంధించి? అభివృద్ధికి సంబంధించిన వ్యయము, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాము. రక్షణ మీద చేసే ఖర్చునేమంటాం?
అభివృద్ధేతర వ్యయం అంటాము. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంది? అభివృద్ధి వ్యయములో కేంద్ర ప్రభుత్వం ఏ ఎంపికను చేర్చదంటే ఏ దాన్ని కలుపుకోదు, అంటే రక్షణ మీద చేసే ఖర్చును కలుపుకోదు. దీన్ని అభివృద్ధేతర వ్యయం అంటున్నాం. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్చిపోకండి, ప్రతి ఆప్షన్ కూడా పరిశీలించండి, క్వశ్చన్ బాగా చదవండి. క్వశ్చన్ బాగా చదివితే మనకు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ దాగి ఉందనే విషయం మనకు తెలుస్తుంది. ఎకానమీ డెడ్ ఈజీ అండి, అర్థమైతే డెడ్ ఈజీ. ఎకానమీ అర్థం కాకపోతే మాత్రం దానికి ఆన్సర్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేము. ఈ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు కానీ ప్రిపేర్ అయితే మీరే విజేతలను గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా. ఒకసారి క్వశ్చన్ బాగా చదవండి. జనరలీ డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. దాని చూడండి ఒకసారి అమ్మా. డెఫిసిట్ ఫైనాన్సింగ్ కెన్ క్రియేట్ ఇన్ఫ్లేషన్. ఆర్థిక లోటు ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తుందంట. హౌఎవర్ ఇట్ కెన్ బి చెక్డ్. ఓకేనా, దాన్ని ఏ విధంగా మనం తనిఖీ చేయొచ్చు? ద్రవ్య లోటు ద్రవ్యోల్బణాన్ని సృష్టిస్తుందంట. కాబట్టి లోటు ఫైనాన్సింగ్ ద్రవ్యోల్బణాన్ని సృష్టించగలదు. అయితే ఇది డాష్ తనిఖీ చేయవచ్చును. ఆప్షన్ 1, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజెస్ ద అగ్రిగేట్ సప్లై ఇన్ ద అగ్రిగేట్ డిమాండ్ రేషియోస్. ఆప్షన్ 2, ఆల్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ అ పేమెంట్ ఆన్ నేషనల్ డెబిట్ ఓన్లీ. ఆప్షన్ 3, ఓన్లీ ద యావరేజ్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఆప్షన్ 4, ఆల్ ఆఫ్ ది అబవ్. చాలా కన్ఫ్యూజ్గా ఉంది క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్లో మనకు అర్థమేం కావట్లేదు, అసలు ఆప్షన్స్ అర్థం కావడం లే. కష్టపడి ఆప్షన్స్ రాసే జాగ్రత్త. ఎట్లయినా కానీ ఈ క్వశ్చన్ పేపర్లు దాదాపు మనకు ఉపయోగపడాలి. రేపు విజేతలైన తర్వాత సార్ మీ క్వశ్చన్ పేపర్లు బాగా ఉపయోగపడ్డాయి అనే మాట కోసం కష్టపడి కొన్ని రాత్రులు మేల్కొని రాసిన క్వశ్చన్లు గుర్తుపెట్టుకోండి. అందుకే వాటి రిలేషన్స్ ఆ విధంగా ఉన్నాయి. ఓకేనా. ఆప్షన్ 1, ప్రభుత్వ వ్యయము మొత్తం డిమాండ్ నిష్పత్తిలో మొత్తం సరఫరాను పెంచుతుంది. ప్రభుత్వ వ్యయం, అది ప్రభుత్వ గవర్నమెంట్ చేసే ఖర్చు మొత్తం డిమాండ్ మొత్తం సరఫరాని, ఆ రెండింటిని డిమాండ్ మరియు సరఫరా రెండింటిని పెంచుతుంది. పెట్టుబడి, మొత్తం పెట్టుబడి జాతీయ రుణంపై మాత్రమే చెల్లింపుగా సూచించబడుతుంది. చూడమ్మా, మొత్తం పెట్టుబడి జాతీయ రుణము దేశం ఇచ్చే అప్పు మీద చెల్లింపుగా చూపించబడుతుంది. మొత్తం డిమాండ్ మాత్రమే పెరిగింది. మొత్తం డిమాండ్ మాత్రమే పెరిగింది అంటే ఏంది? డెఫిసిట్ ఫైనాన్స్ వలన ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. డెఫిసిట్ ఫైనాన్స్ ఏర్పడితే ఇన్ని రకాలైనటువంటి 3 జరుగుతాయి. ఈ 3 ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ డెఫిసిట్ ఫైనాన్స్ వలన ద్రవ్యోల్బణం ఏర్పడితే జాతీయ రుణం మీద చెల్లింపులుగా మారిపోతుంది. అదేవిధంగా మొత్తం డిమాండ్, అగ్రిగేట్ సప్లై, వాటి యొక్క రేషియోస్ను కూడా మార్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓకేనా, అగ్రిగేట్ డిమాండ్ బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది? దేశం మొత్తం మీద ఉన్న డిమాండ్ని మనం అగ్రిగేట్ డిమాండ్ అంటున్నాం. కాబట్టి ఈ 3 జరుగుతాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంది? ఆల్ ఆఫ్ ది అబవ్. పై వన్ యూ రైట్ ఆన్సర్. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా పరిశీలించండి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ పుస్తకాల్లో కూడా ఉంటుంది. మరొకసారి చదవండి. దాన్ని మరొకసారి చదివితే క్లియర్గా ఇంకా అర్థమయ్యేదానికి అవకాశం ఉందమ్మా. ఓకేనా. ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు, ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడింది? లోటు ఫైనాన్సింగ్ వల్ల ఏర్పడింది. డెఫిసిట్ ఫైనాన్స్ వల్ల ఏర్పడింది. డెఫిసిట్ ఫైనాన్స్ ఏర్పడినప్పుడు ధరలు బాగా పెరుగుతాయి. ధరలు బాగా పెరిగినప్పుడు ఎలా ఉంటుంది? డిమాండ్ పెరుగుతుంది, దాని దగ్గర సప్లై పెరుగుతుంది, మొత్తం డిమాండ్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మరియు ఓకేనా, దేశం మొత్తం మీద పెట్టుబడి అంతా కూడా ఏంగా మారుతుందంటే ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి, అంటే జాతీయ రుణం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది మనకు దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్. సో ఆన్సర్ ఈజ్ ద 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. జాగ్రత్తగా పరిశీలించండి, ప్రతి మాటను వినండి. రైట్. In the context of India's 5-year plans, a shift in the pattern of industrialization with a lower emphasis on heavy industries and more on infrastructures
ఓకేనా, బిగిన్స్ ఇన్. తెలుగులో చూడమ్మా. భారతదేశ పంచవర్ష ప్రణాళికల సందర్భంలో భారీ పరిశ్రమలకు తక్కువ ప్రాధాన్యత మరియు మౌలిక సదుపాయాలపై ఎక్కువ ప్రాధాన్యతతో పారిశ్రామికరణ నమూనాలో మార్పు ప్రారంభమైనది. ఈ క్వశ్చన్ మొత్తంగా మీనింగ్ చెప్పమంటారా? ఏ ప్రణాళికలో భారీ పరిశ్రమల యొక్క ప్రాధాన్యత తగ్గి అవస్థాపన లేదా మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యత పెరిగింది? ఇది క్వశ్చన్. దాన్ని క్వశ్చన్ రూపంలో రాశా. ఏ ప్రణాళికలలో భారీ పరిశ్రమల యొక్క ప్రాధాన్యత క్రమంగా తగ్గి దాని స్థానంలో మౌలిక వసతులపై ప్రాధాన్యత పెరిగింది? ఇది మెయిన్. ఏ ప్రణాళిక అనేది, ఓకేనా? అది 1వ ప్రణాళిక, 2వ ప్రణాళిక, మొత్తం దాదాపు 12 ప్రణాళికలు ఉన్నాయి. ఈ 12 ప్రణాళికలు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ బిట్టుబడినా కానీ మనం పెట్టేదానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. మీరు కూడా జాగ్రత్తగా చూడండి మూటల్ని. ఓకేనా. ఆప్షన్ 1 4th ప్లాన్ అంటే 4వ ప్రణాళిక. ఆప్షన్ 2 6th ప్లాన్ అంటే 6వ ప్రణాళిక. థర్డ్ 1 8th ప్లాన్ అంటే 8వ ప్రణాళిక. అండ్ 4th 1 10th ప్లాన్ 10వ ప్రణాళిక. చూడమ్మా, 1వ ప్రణాళిక నుంచి 7వ ప్రణాళిక వరకు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. 1వ ప్రణాళిక నుంచి 7వ ప్రణాళిక వరకు భారీ పరిశ్రమ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం చేసినటువంటి పెద్ద మార్పు. 8వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు ఏం చేశారు? సుస్థిర అభివృద్ధి కోసము, సుస్థిరమైన అభివృద్ధి కోసము మౌలిక వసతులపై ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది పారిశ్రామికరణలో జరిగినటువంటి మార్పు. అది అవునా. 1 నుంచి 7 వరకు భారీ పరిశ్రమల ప్రాధాన్యత ఇస్తే 8వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందమ్మా. అవునా. ఈ దేశంలో ఆరోగ్యం కోసం, విద్య కోసము, మౌలిక వసతుల కోసము, ఓకేనా, ఇలాంటి వాటి కోసం ఎక్కువగా ఓకేనా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏ ఆప్షన్ రైట్ ఆన్సరో మీరే జాగ్రత్తగా పరిశీలించండి. ఏ ప్రణాళిక? జనరల్ చూడమ్మా, ఎస్ 8వ ప్రణాళిక ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ మీన్ 3వ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇది ఈ బిట్కి సంబంధించినటువంటి సమాచారం. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్దాం. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిడ్ ద ఏఆర్డిసి మెర్జ్డ్ విత్ ఆన్ 12th July 1982? ఓకే, ఏఆర్డిసి జూలై 12, 1982లో దేంట్లో మెర్జ్ అయింది? ఇది క్వశ్చన్. ఏఆర్డిసిని ఈ క్రింది వాణిలో దేనితో మెర్జ్ చేశారు? ఇప్పుడు చూడమ్మా, ఏఆర్డిసి దీన్ని 1969లో ఏర్పాటు చేశారమ్మా. ఏఆర్డిసిని అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అగ్రికల్చరల్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేదానికోసము రీఫైనాన్సింగ్ సంస్థను ఏర్పాటు చేశారు 1969లో. ఓకే, సరే, 1969లో ఏర్పడినటువంటి ఈ సంస్థని తర్వాత కాలంలో ఓకేనా, ఐ మీన్ 6వ ప్రణాళికా కాలంలో దీన్ని నాబార్డుగా మార్చారు. ఎవరికి కమిటీ సిఫారసు మేరకు? శివరామన్ కమిటీ సిఫారసు మేరకు. శివరామన్ కమిటీ సిఫారసు మేరకు 1969లో ఏర్పడిన ఏఆర్డిసిని నాబార్డుగా మార్చారు. నాబార్డ్ 1982 జూలై 12 అని గుర్తుపెట్టుకోండి. సో నాబార్డ్ అబ్రివేషన్ చూడమ్మా, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది దాని యొక్క అబ్రివేషన్. ఓకే, తెలుగులో జాతీయ, ఇదిగో ఎన్ అంటే జాతీయమా, జాతీయ, ఏ అంటే వ్యవసాయ, డి
వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్. జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్, దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. వ్యవసాయ రంగంలో అపెక్స్ బ్యాంక్ ఏంటంటే నాబార్డ్ అని చెప్పుకోవాలి. నాబార్డుకు ముందు ఏమని పిలిచేవాళ్ళు? ఏఆర్డిసిని పిలిచేవాళ్ళు. ఒకసారి మనం ఆప్షన్స్ మొత్తాన్ని కూడా పరిశీలిద్దాం చూడమ్మా. ఆప్షన్ 1 నాబార్డ్, ఆప్షన్ 2 ఎగ్జిమ్ బ్యాంక్, ఆప్షన్ 3 ఆర్బీఐ, ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్ పై ఏవి కావు. ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏఆర్డిసిని ఏంగా మార్చారు? నాబార్డుగా మార్చారు. సరే, ఇంతకీ ఎగ్జిమ్ బ్యాంక్ ఏందమ్మా? దీన్ని 1982లోనే ఎగ్జిమ్ బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఎగ్జిమ్ బ్యాంక్ని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్. ఎగుమతిదారులకు దిగుమతిదారులకు రుణ సదుపాయాన్ని కల్పించడానికి ఏర్పాటు చేసిన బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంక్ అంట మనం. ఎగ్జిమ్ బ్యాంక్. అదేవిధంగా మనం చూస్తే మా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, 1935 ఏప్రిల్లో 1వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. భారతదేశంలో ఓకేనా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ. ఓకేనా, ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్ మనకు తెలుసు, సంజయ్ మల్హోత్రా. ఓకేనా, ఈ విధంగా ఈ ఆప్షన్స్ మనము ఇట్లా మనం విశ్లేషించుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం ఈజీ బిట్టు. ఓకే, కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం ఒకసారి నాబార్డు యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదవండి. ఓకేనా, నాబార్డు ఇన్ఫర్మేషన్ అమ్మా. నాబార్డులో ఓకేనా ఏ పథకాలు ఉన్నాయి, అదేవిధంగా నాబార్డు యొక్క ప్రధాన కార్యకలాపం ఏంది, దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఓకేనా, అండ్ నాబార్డు అపెక్స్ బ్యాంక్గా ఎందుకు పిలుస్తున్నారు, ప్రస్తుతం భారతదేశంలో నాబార్డులో ఆర్ఐడిఎఫ్ రుణాలు ఏ మేరకు పెరిగాయి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. కొంత మీకు ఇన్ఫర్మేషన్ లభించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడమ్మా, క్వశ్చన్ వచ్చింది చూడమ్మా. వాట్ ఈస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్? వాట్ ఈస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్? తెలుగులో ఎగుమతి మిగులుకు ప్రధాన కారణం ఏమిటి? ఎగుమతి మిగులుకు ప్రధాన కారణం, ఎగుమతి చేయాలంటే, అవునా, మన దేశం నుంచి మనం ఎగుమతి ఎక్కువ చేయాలంటే మిగులు ఉండాలి. ఆ మిగులు ఉంటేనే మనం ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పండించిన పంటల్లో కానీ, మన ఉత్పత్తి చేసిన వస్తువుల్లో కానీ మనకు మిగులు ఉన్నప్పుడు ఎగుమతి చేసేదాన్ని ప్రధానంగా ఉంటుంది. మనకు అవి లేనప్పుడు దిగుమతి చేసుకుంటాం. ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సమాచారం అంతా కూడా మనకు అంతర్జాతీయ వ్యాపారంలో ఉంటుంది. ఒకసారి అంతర్జాతీయ వ్యాపారంలో ఆ ముఖ చిత్రాన్ని మొత్తాన్ని కూడా మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోండి. ఓకే, చూడమ్మా, ఈ ఎగుమతికి కారణం చూడండి ఒకసారి. ఆప్షన్ 1 ద కంట్రీస్ స్ట్రైంజెంట్ ఇంపోర్ట్ పాలసీ, అంటే దేశం యొక్క కఠినమైన దిగుమతి విధానం. ఆప్షన్ 2 డెవలప్మెంట్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్ల అభివృద్ధి. ఆప్షన్ 3 ద కంట్రీస్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ వాల్యూ, దేశం యొక్క ఎగుమతుల ప్రమోషన్ విలువ. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ది అబవ్. ఒక దేశంలో మిగులు పెరగాలి, ఎగుమతి మిగులు పెరగాలంటే ఓకేనా దిగుమతి విధానాన్ని కఠినం చేసుకోవాలన్నా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు అభివృద్ధి చేసుకోవాలన్నా, ఎగుమతులను ప్రమోషన్ చేసుకోవాలన్నా, ఒక దేశంలో ఎగుమతి మిగులు పెరగాలంటే ఓకేనా దిగుమతులు కఠినం చేసుకున్నాం అనుకోండి, దిగుమతులు మనకు వచ్చే దిగుమతులు మనం ఓకేనా రిస్ట్రిక్షన్స్ పెట్టామనుకో, ఈడ ఎగుమతులు మిగులు పెరిగేదానికి అవకాశం ఉండదు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్తువులను ఉత్పత్తి చేయగలిగితే, అంటే జాతీయ అంతర్జాతీయ మార్కెట్లను అభివృద్ధి చేస్తే అక్కడ ఎగుమతి మిగులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఓకేనా మార్కెట్లు మనం డెవలప్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే జాతీయ మార్కెట్లు పెరిగి అంతర్జాతీయ మార్కెట్లు పెరుగుతాయో ఖచ్చితంగా మనం ఎగుమతి చేసేదాన్ని ముందుకు వస్తాము. అంతేగాని దిగుమతులను కఠినతరం చేయకూడదు. దిగుమతులు ఎప్పుడు కఠినతరం చేయాలి? మనం ఈ దేశంలో తయారవుతున్నటువంటి వస్తువులను ఒకరిని కాపాడుకోవడానికి అలాంటి వస్తువును మనం దిగుమతి చేసుకోకూడదు. అలా చేస్తే భారతదేశం ఆ వస్తువు మీద హక్కులు కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులని ఇంకా మనం పెంచుకోవాలి. అలాంటి వస్తువును దిగుమతి చేసుకున్నాం అనుకోండి, ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల మీద ఎక్కువగా మనకు ఒకనా ఏముంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకనా అవి తక్కువ ధర లభిస్తాయి కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ యొక్క ఒకనా ప్రొడక్షన్ నిలిచిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం పరిశీలిస్తే చైనా వస్తువులు బాగా డిమాండ్ చేస్తున్నాం మనం. అలాంటి వస్తువులు భారతదేశంలో తయారైనాయి, కానీ చైనా వస్తువులు భారతదేశంలో తయారయ్యే వస్తువుల కంటే తక్కువ ధర లభిస్తున్నాయి. అందుకే దేశీయ ఉత్పత్తులు బాగా డిమాండ్ పడిపోయింది. చూడండి, కాబట్టి ఈ దేశంలో తయారయ్యే వస్తువులను మనం ప్రోత్సహించాలి. అలాంటి వస్తువులను మనం దిగుమతి చేసుకోకూడదు, దాన్ని కఠినతరం చేయాలి.
మిగులు పెరగాలంటే, మిగులు పెరగాలంటే ఏం చేయాలి? జాతీయ స్థాయిలో మార్కెట్లో అభివృద్ధి చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లు అభివృద్ధి చేసుకోగలిగితే మనకు ఎగుమతుల యొక్క మిగులు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసమ్మా ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? డెవలప్మెంట్స్ ఇన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్, జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అభివృద్ధి సాధిస్తేనే ఎగుమతులలో మిగులు ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అర్థమవుతున్నా లేదమ్మా? ఓకేనా? అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతుల గురించి దిగుమతుల గురించి కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఓకే.